కామారెడ్డి జిల్లా కేంద్రమని షెడ్యూలు కులాల బాలుర వసతి గృహంలో ఉంటూ 1970 నుండి 1995 వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళన నిర్వహించారు. వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో చేపట్టినటువంటి అందరూ కూడా కలుసుకుని ఆనందంగా గడిపారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విద్యాభ్యాసంలో వారు పేర్కొన్నటువంటి వివిధ అంశాలను చర్చించుకున్నారు. ప్రస్తుతం క్రమశిక్షణతో చదివి మంచి రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో ఉన్నత స్థానాలలో అధిరోహించడానికి కష్టపడి చదవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గుర్రాపూర్వ విద్యార్థులు రెడ్డి రాజయ్య, అత్తమాలజిస్ట్ బివి రెడ్డి, ప్రముఖ న్యాయవాది జగన్నాథం, ఎంపీడీఓ లక్ష్మణ్ బాబు, ఉపాధ్యాయులు పూజ, శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్ సాయిలు, బల్రాం పాల్గొన్నారు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జన బతుకు అగ్రకుల విసకోగుటపలి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిచి భావి తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి. మరి మన ముఖ్య అతిథి గారు కూడా ఇచ్చేసారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించమని కోరుకుంటూ, ముఖ్యంగా మీతో మనం చేస్తే ఏంటంటే, ఈరోజు మనము చాలా రోజుల క్రితం కలుసుకున్నాం కాబట్టి మీరందరూ దయచేసి పూర్తి సమయాన్ని ఈ ఒక్కరోజు కేటాయించాలని చెప్పేసి మీకు పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతిరోజు పనులుంటాయి. మనం దాదాపు 40 సంవత్సరాల నుంచి మనం 50 సంవత్సరాలు కలుసుకోలేదు కాబట్టి ఈరోజు కలుసుకున్నాము. ఎన్ని పనులున్నా కానీ తర్వాత చేసుకున్నాం కాబట్టి మీరు దయచేసి ఈ ఒక్కరోజు పూర్తి సమయాన్ని కేటాయిస్తారని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లోనే మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 4/4/2024 ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నాగరాజ్ సార్ ఆశీర్వాదం వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్య అతిథిగా రజిత మేడం గారు, డిఎస్సి బ్యూరో ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడం గారు దయచేసి వేదికపైకి రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేక ఆహ్వానితులుగా మా వార్డెన్ సార్ బి రామకృష్ణ సార్ గారు కూడా వేదికపై రావాలని కోరుతాను. మరొక ప్రత్యేక ఆహ్వానితులు బి రాజేష్ సార్ గారు, వార్డెన్ సార్ గారు మరి వేదికపై రావాలని కోరుతా ఉన్నారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కాబట్టి
నువ్వు 7 కిలోమీటర్లు తీయచ్చు, ఆడే నుంచి కిలోమీటర్ నుంచి గుంజచ్చు. వాళ్ళు రాకుండా సరే నా కిలోమీటర్ ఎందుకు రాదు? నువ్వు మాటలలో పెట్టిన మూమెంట్ మిస్ చేసిన వెనక ఉన్నాడు.